ప్రైవేటు కళాశాలకు ధీటుగా ఇంటర్ బోర్డు ప్రకటించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నెల్లూరు కేఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 1000 మార్కులకు 973 అత్యధిక మార్కులు సాధించి ప్రైవేటు కళాశాలకు ధీటుగా తమ సత్తాను చాటారు. నెల్లూరు జిల్లాలోకెల్లా ప్రైవేట్ కళాశాలల కంటే అత్యధిక మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాల ప్రతిష్టను కేఎస్సీ కళాశాల విద్యార్థులు నిలిపారు. నెల్లూరు నగరంలో చుట్టూ అధిక సంఖ్యలో ప్రైవేటు కళాశాలలు ఉన్నా నెల్లూరు నగరం మొత్తానికి ఏకైక కేఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రమే. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసులరెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎస్సీ కళాశాల విద్యార్థులు నెల్లూరులోకెల్లా అత్యధిక మార్కులు సాధించారన్నారు. మొత్తం కళాశాలలో 672 మందికి గాను 70% మార్కులు సాధించి సత్తా చాటారన్నారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో ఎస్కే ఫర్ఖానాకు 1000 మార్కులకు గాను 973 మార్కులు సాధించిందన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో కె రాజేశ్వరరావుకు 470 మార్కులకు గాను 449 మార్కులు సాధించారన్నారు. సీనియర్ బైపీసీలో పి లలితకు 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించారన్నారు. అలాగే సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ కోర్సులలో తమ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని, ఇంతటి విజయం సాధించిన కళాశాల అధ్యాపకులకు, సిబ్బందికి, విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ కేఎస్వీ కళాశాలలో ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కేఎస్సీ కళాశాల సోనస్పేటలో నెల్లూరు నగరం నడిబొడ్డునున్నటువంటి ఏకైక కోఎడ్యుకేషన్ కళాశాల. ఈ కళాశాలలో ఇటీవల మన ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేసినటువంటి ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి నగరంలోనే 672 మందికి గాను 70% సాధించినటువంటి ఏకైక పెద్ద సంస్థ. ఈ సంస్థ ద్వారా మా కళాశాలలో అత్యధికమైనటువంటి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల ఆనిముత్యాలు కొంతమంది పేర్లు మీకు ముందుంచుతున్నాం. ఎంపీసీలో ఎస్కే ఫర్హానా 973 మార్కులు 1000కి సాధించి అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. జూనియర్ ఎంపీసీలో కె రాజేశ్వరి అవుట్ ఆఫ్ 470కి 449 సాధించింది. అలాగే లలిత పి 1000 మార్కులకి 950 మార్కులు సాధించి బైపీసీలో ప్రథమంగా రావడం జరిగింది. శ్రీవల్లి జూనియర్ బైపీసీలో 389 మార్కులు 440 గాను సాధించడం జరిగింది. అదేవిధంగా ఉస్నారా సీనియర్ సిఈసి 806 మార్కులు 1000కి సాధించడం జరిగింది. కీర్తన అనే అమ్మాయి 457 మార్కులు 500కి సాధించడం జరిగింది. అదేవిధంగా యోషిక 946 మార్కులు 1000కి సాధించి హెచ్ఈసీలో ప్రథమంగా నిలబడడం జరిగింది. నీలిమ అనే అమ్మాయి కూడా అత్యధిక మార్కులు సాధించింది. ఇదే విధంగా ఇక్కడ కళాశాలలో 6 రకాలైనటువంటి వొకేషనల్ గ్రూప్స్ ఉన్నాయి. మా వద్ద ఎంతోమంది విద్యార్థులు ఈ వొకేషనల్ గ్రూప్లో చేరి ఎంతోమంది ఉద్యోగాలు స్థిరపడి శ్రీహరికోట అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, చెన్నై మా పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 6 రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సిఈసి కంప్యూటర్లో అక్బర్ అనే విద్యార్థి 975 మార్కులు 1000కి సాధించడం జరిగింది. అదేవిధంగా విమల 466 మార్కులతో 500 మార్కులకు గాను సాధించడం జరిగింది. అదేవిధంగా 486 మార్కులు 500కు గాను ఓయోలో భవిష్యవాణి సాధించడం జరిగింది. అదేవిధంగా 945 మార్కులు 1000కి గాను సీనియర్ ఓయోలో సిహెచ్ సలిత అనే అమ్మాయి సాధించడం జరిగింది. జూనియర్ సిఈటీలో లక్ష్మీశ్రీ 440 మార్కులు 500 సాధించడం జరిగింది. బాలాజీ సీనియర్ ఈటీలో 871 మార్కులు 1000కి సాధించడం జరిగింది. అలాగే దుర్గాప్రసాద్ 456 మార్కులు 500కు సాధించి ఈటీలో ప్రథమంగా రావడం జరిగింది. నిహారిక 945 మార్కులతో 1000కి సీనియర్ ఎంఎల్టీలో సాధించడం జరిగింది. సుశీల 479 మార్కులు 500కు జూనియర్ ఎంఎల్టీలో సాధించి విద్యార్థులు మన నెల్లూరు నగరంలోనే అత్యధిక మార్కులు సాధించి వారు విజయ దుంబిని నెలకొల్పడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఏకైక అతి పెద్ద కళాశాల శ్రీ కేఎస్సీ కళాశాల. 1969 నుంచి ఈ కళాశాలలో ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఈరోజు మహానగరాల్లో మంచి మంచి ఉద్యోగాలు, డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు గాను తయారు చేయడం అనేటువంటి ఏకైక పెద్ద సమస్య. ఈ సంస్థలో మా విద్యార్థులు ఈ విధంగా మంచి మార్కులు సాధించినందుకు
కష్టపడినటువంటి మా కళాశాల అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా నేను మనిషి ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి లెక్చరర్కి వారి యొక్క కష్టాన్ని నేను గమనించి వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ముందు మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అవరోధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారు మాకు అందించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కళాశాల యందు అనేక రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి. జనరల్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి గ్రూపులు ఉన్నాయి. ఓఏలో ఈటీ, సిఈటి, ఎంఎల్టీ అనేక ఈటీ చాలా గ్రూపులు ఉన్నాయి. దాదాపు 10 రకాలైనటువంటి గ్రూపులతో నడుస్తున్నటువంటి ఏకైక అతి పెద్ద సంస్థ. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా అతి తక్కువ ఖర్చుతో మంచి విద్యను అందించేటువంటి సంస్థ. కాబట్టి తప్పకుండా మా కళాశాలలో మీ యొక్క విద్యార్థులను చేర్పించి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైనటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబొరేటరీస్, కంప్యూటర్స్, అదేవిధంగా ఐఎఫ్ ప్యానల్స్తో నడుస్తున్నటువంటి పెద్ద సంస్థ. ఈ సంస్థలో మీ విద్యార్థుల్ని మీ పిల్లల్ని చేర్పించి వారి యొక్క విద్యకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తారని చెప్పి నగర తల్లిదండ్రులు కూడా నేను కోరుకుంటున్నాను. విద్యార్థులందరూ కూడా కళాశాలకు ఇచ్చేసి మా కళాశాల చేరవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నేను కేఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను 970 మార్క్స్ వచ్చాయి నాకు అవుట్ ఆఫ్ 1000. నాకు ఇంత మంచి మార్క్స్ రావడానికి కారణమైన నా టీచర్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా మా పేరెంట్స్ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. నన్ను టీచ్ చేసి గైడ్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేసింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ప్రొవైడ్ చేసింది. ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. నేను ఇంకా డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకుంటున్నాను. నాకు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే పొజిషన్లో టైలర్ పని చేస్తాను. మా అమ్మాయికి వాళ్ళకి చదువు విషయంలో ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి నేను ప్రోత్సహించి ఇబ్బంది లేకుండా చదివించాను. వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు. నాకు చదువు లేదు, మా పిల్లకాయలు బాగా చదువుకోవాలని చెప్పి నా ఆశ. ఏదో ఒకటి వాళ్ళకి ఏదైనా జాబ్ వస్తుందని చదివిస్తున్నాను కష్టపడి. కాలేజీలో కూడా బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు. మంచి మార్కులు వచ్చాయంటే కాలేజీ ఒక ప్రత్యేకత. చాలా సంతోషం ఉంది. కాలేజీలో చేర్పించి కాలేజీ చదివిందానికి ఇంత మంచి మార్కులు వచ్చిందానికి చాలా సంతోషం. షేక్ అక్బర్. నేను కేఎస్సి కాలేజ్లో వొకేషనల్ సిఎస్సి గ్రూప్ చదువుతున్నాను. నాకు 978 వచ్చాయి అవుట్ ఆఫ్ 1000. ఈ కాలేజ్ చేరిన తర్వాత నాకు కంప్యూటర్స్ మీద కానీ అంటే చదువు మీద కానీ ఎక్కువ ధ్యాస మళ్ళీ నేను ఎక్కువ బాగా చదువుతున్నాను. దేని ద్వారా అంటే మా లెక్చరర్స్ అండ్ మా ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళు ఎంతో చక్కగా పిల్లల్ని హ్యాండిల్ చేయడం కానీ అంటే కాలేజ్ ఎన్విరాన్మెంట్ మొత్తం కానీ చాలా బాగుంటుంది అనేది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా డిగ్రీ కోర్స్ వచ్చేసి బీసీఏ అడ్వాన్స్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను. బీసీఏ అయిపోగానే జాబ్ వచ్చేసి వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను.